ఇది మామూలు కేసు కూడా కాదు. కోర్టు దాకా వెళ్తే అమ్మో, శాలిని జీవితం నాశనం అయిపోతుంది. నాన్నకు తెలిస్తే ఇంటి పరువు పోతుంది. నాన్నకు తెలియటానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. శాలిని విడిపించుకోవాలి. మిస్టర్, ఆ అమ్మాయి నీకేమవుతుంది? సొంత చెల్లెలు, బ్లడ్ రిలేషన్ సార్. మిమ్మల్ని చూస్తే మర్యాదస్తులా కనబడుతున్నారు. దొరకనంత వరకు అందరూ దొరలే. దొరికితేనేగా అసలు రంగు బయటపడేది. కాదు రంగా? మహిమ, సారీ సార్. ఈవిడ మీకు తెలుసా? బాగా తెలుసు. మా ఇంటికి రెగ్యులర్ కస్టమర్. అసలు ఈయన బుక్ అవ్వాల్సింది. పాపం చెల్లెల్ని బుక్ చేయించాడు. ఏ మిస్టర్, ఎవడు చెప్పేది నిజమేనా? మాట్లాడవే. అడుగుతున్నది నిన్నే. నిజమే సార్. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మహిమ ప్రకాష్లు చాలా మర్యాదస్తులు. వ్యభిచారం, జూదం లాంటి పనులు వీళ్ళు చెయ్యరు సార్. అసలు ఈ పార్టీ కూడా ఫ్యామిలీ పార్టీయే. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇంతకు ముందు కళ్ళతో చూసినట్టు చెప్పావు. వీళ్ళిద్దరూ కంత్రీలని. ఇప్పుడేమిటి సడన్ గా రూట్ మార్చారు? నాటకాలా? మీరు చెప్పిందల్లా వినడానికి నేను చెవిలో పువ్వులు పెట్టుకోలేను. ప్లీజ్ సార్, తప్పు చేసింది నేను. నాకు వీళ్ళకి బిజినెస్ లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి సార్. అందుకని మీరు ఇలా చేశారా? సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. నా చెల్లెలు వదిలేండి సార్. అది అమాయకురాలు, పసిపిల్ల. దానికేం తెలియదు సార్. మీకు దండం పెడతాను, ప్లీజ్ సార్. మిస్టర్, నేరస్తులే నేరం చేశామని ఒప్పుకున్నాక నీ మాటలతో మాకు సంబంధం లేదు. రేపు కోర్టులో హాజరుపరుస్తాం. చెప్పుకునేదేదో అక్కడే చెప్పుకో. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. సార్, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా. పోయిందన్నయ్య, మన పరువంతా పోయింది. ఇదంతా నా వల్లే. ఇదంతా నా వల్లే అన్నయ్య. నాన్న నన్నెంతో నమ్మారు, కానీ నేను ఇంట్లో ఈ విషయం నేను నాన్న నమ్మకాన్ని పోగొట్టానన్నయ్య. ఇంట్లో అందరికీ తెలిసి
తెలిస్తే నాన్న నాన్న తెలిస్తే నాన్న నాన్న శాలిని 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 శాలు శాలిని శాలు 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 వాటర్ వాటర్ అయ్యో 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 శాలు 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 అయ్యో అయ్యో శాలు 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 పల్లవి టైం ఎంత? 10 అయింది. 10 అయినా శాలిని రాలేదు. దానికోసం వెళ్ళిన వాళ్ళు రాలేదు. వెళ్ళిన వాళ్ళు కనీసం ఏమైందో ఫోన్ అయినా చేయొచ్చుగా. వాళ్ళ టెన్షన్స్ లో వాళ్ళుంటారు. వెళ్లే ముందు ఏమైనా చెప్పిందా? కాలేజ్కి వెళ్తున్నానంది. నేను ఫోన్ చేశాను నానమ్మా. నాన్న ఊరు వెళ్తున్నారు, తొందరగా వచ్చేయమని. 5 నిమిషాల్లో వస్తానంది. నాకు అలానే చెప్పింది. ఈ మధ్య దానికి అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైనట్టుంది. మాట్లాడితే ఆ సెల్ పట్టుకొని కూర్చుంటుంది. ఇలా జరగడం రెండోసారి. ఇంతకు ముందొకసారి పరీక్షను వెళ్ళి రాత్రి 11ంటికి వచ్చింది. అప్పుడు దాని ఫ్రెండ్స్ అయినా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. అసలే సిటీలో కిడ్నాప్లు ఎక్కువే. 2 డేస్ బ్యాక్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మర్డర్ కూడా చేశారు. అబ్బా చాలే ఊరుకోండ్రా, ఇప్పుడే ఆ మాటలు చెప్పేది. ఎరా శాలిని విషయం ఏమన్నా తెలిసిందా? ఏం తెలియలేదా ప్రశాంత్? ఏమిట్రా అడుగుతుంటే సమాధానం చెప్పావు? శాలిని కాలేజీకి వెళ్ళలేదంట. నాకు తెలిసిన ప్లేస్లన్నీ వెతికాను, కానీ ఎక్కడే కనపడలేదు. ప్రశాంత్, హలో, నువ్వు అర్జెంటుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రా. పోలీస్ స్టేషన్కా? డీటెయిల్స్ అన్ని తర్వాత నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా. వెంటనే బయలుదేరుతున్నాను. ఎవర్రా ఫోను? రంగన్నయ్య. పోలీస్ స్టేషన్ అంటున్నావేంటి? అక్కడికే రమ్మంటున్నాడు. ఎందుకు? ఏమో డీటెయిల్స్ నాకు తెలీదు. అక్కడికి వస్తే చెప్తానంట. నేను వెళ్ళొస్తాను. చెప్పండి రంగనాథ్ గారు. ఆల్రెడీ ప్రెస్లోనే ఉన్నాను. రేపు ఫోటోలు అన్ని పేపర్లో వస్తాయి. అంత పని చేయకండి. రేపు అవి పేపర్లో రాకూడదు. అదేంటి, ఏమన్నా ప్రాబ్లమా సార్? అవన్నీ నేను తర్వాత చెప్తాను. సరే, వేయించమన్నది మీరే, వద్దంటున్నది మీరే, మీ ఇష్టం. ముందు చెప్పింది చెయ్యండి. అలాగే సార్.
మహిమా, నువ్వు నా ఫ్రెండ్ వేగా నాకు చిన్న సాయం చేసి పెట్టు. సహాయం చెయ్యడానికేగా నేనుంది. ప్లీజ్ మహిమా, నన్ను నరకం నుండి బయటపడే. ప్లీజ్ మహిమా, ప్లీజ్. మీ అన్నయ్య రంగా వచ్చాడుగా, పెద్ద లాయర్, విడిపించుకెళ్తానులే. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలి. మహిమా ప్లీజ్, మాటలతో నన్ను చంపొద్దు ప్లీజ్. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పు ప్లీజ్. ప్లీజ్ మహిమా. ప్లీజ్ మహిమా. ఎస్ఐ గారు, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఏడుపు తప్పు చేయకముందు ఉండాలి. ఇప్పుడు నువ్వెంత ఏడ్చినా నో యూజ్. సార్ నా మాట వినండి, నేనే తప్పు చేయలేదు. నన్ను వదిలిపెట్టండి. మహిమా, మహిమా ప్లీజ్. మహిమా ప్లీజ్. మహిమా సార్ ప్లీజ్. మహిమా, మహిమా, మహిమా ప్లీజ్. మహిమా, మహిమా ప్లీజ్. మహిమా ప్లీజ్. మహిమా, దీపక్ ని రిక్వెస్ట్ చేయి. అతనికి పెద్ద పెద్ద వాళ్లతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అమ్మా శాలిని, ప్రశాంత్ అన్నయ్య. అసలేం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వేదో చేయరా, నువ్వేదో చెయ్యి. నువ్వేదో చేయరా. పడుకునే ముందు ఈ క్రైమ్ ఏం చూస్తావు? ఛానల్ మార్చు. కేసు ఏమైనా దొరుకుతుందేమోనని నువ్వు చూడు. కేసులు వెతుక్కునే లెవెల్ కాదమ్మా మంది. కేసులే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రశాంత్ ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? హలో కిషోర్,
చెప్పు ప్రశాంత్. నువ్వు అర్జెంటుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? నువ్వు వచ్చాక అన్నీ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మహిమ గారంటే మీరేనా? మ్హూ. నా పేరు ప్రశాంత్, శాలినికి బ్రదర్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే. చెప్పండి. చూడండి, నాకు నా చెల్లెలి భవిష్యత్తు ముఖ్యం. అది మీ బాధ్యత. కానీ దాని భవిష్యత్తును పాడు చేసే బాధ్యత మీరు మీ భుజాన వేసుకున్నారుగా. నేం చేసిందేమీ లేదు. శాలిని తన ఇష్టపూర్వకంగా మా ఇంటికొచ్చింది, దొరికిపోయింది. అది మీ మూలంగానే జరిగింది. కాదు, ద గ్రేట్ లాయర్ మీ అన్నయ్య రంగనాథ్ మూలంగా. చావు తెలివితేటలు చూపించాడు, చావు దెబ్బతిన్నాడు. మీ కోపం మా అన్నయ్య మీద. మధ్యలో శాలిని ఏం చేసింది? ఆ అన్నకు చెల్లెలేగా. అందుకని వాడి మీద కోపం దాని మీద చూపిస్తున్నారా? ఇన్స్పెక్టర్ ముందు అబద్ధం ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్న వెళ్ళి మీ అన్ననడగండి. ఇంట్లో క్లబ్బు, వ్యభిచారం జరుగుతోందని కంప్లైంట్ ఇచ్చింది మీ అన్న. మీ నాన్న రాజశేఖరం వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడగాలి. నీకసలు బుద్ధుందా? మేమేం తప్పు చేయలేదు సార్. ఆవిడే